తిప్పి కొడితే ఇంకా 20 దినాలు కూడా లేదు ఎలక్షన్లకు. అందుకే ఇక లీడర్లంతా రంగంలోకి దిగుతున్నారు. మాటలతోని బాణాలేస్తున్నారు, విమర్శలతోని కత్తులు దూస్తున్నారు. లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ షవులకు పట్టిన శిల్మంతా వదులుతున్నది. ఇప్పటికే గట్టిగా అడుగుతాము, బరాబర్ కొట్లాడతాము అన్నట్టు లడాయికి దిగిన మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇక ఇప్పుడు బస్సు కట్టుకొని బయలుదేరిండు. షేయ్ పార్టీ వాళ్ళ మీద గజ్జెగట్టి ఆడినట్టు చేస్తుండు. అగసుడు సార్ ముచ్చట ఎట్లున్నదో. దండు కదిలే చూడు, దండోరా కదిలే చూడు అన్నట్టు గులాబీ దండు కదిలింది. మాజీ సీఎం కేసీఆర్ సార్ బస్సు యాత్ర షురువైంది. పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారానికి బండి కట్టుకొని బయలుదేరిండు సారు. నల్గొండ జిల్లాకెళ్లి యాత్ర షురువైంది. ఇక పట్నంకెళ్లి ఓతబోతుంటే నడమ ఓ కాడ నల్గొండ రైతన్నలు సార్ బస్సుకు షెయ్ చూపిచ్చిర్రు. ఇక షెయ్ చూపిస్తే బస్ ఆగాలి కదా, అందుకే సార్ పక్కపొంటి బస్ ఆపి ఓ 10 నిమిషాలు మాట్లాడిండు. ఎట్లున్నారు, మంచిగున్నారా అని ఆపతి సాపతి అరుచుకుండు. ఇక చూడుర్రి ఏమన్నారో రైతులు. 20 రోజులు సాగొచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఊళ్ళో రైతు బంధువులు రుణమాఫీ చేయలేదు, మీ పాలన మంచిగా సార్. ఇక నడమ ఓ కాడ ముంగటి బండి అదాట్న బ్రేక్లు వేసేటాళ్లకు సార్ వెనకబోతున్న బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. జర్రట్ల పెద్ద గండమే తప్పింది. బండ్లు ఆగమైనాయి గాని మనుషులకేం కాలేదట. అటెంక మిర్యాలగూడాల సార్ రోడ్ షో జోరుగా నడిచింది. సర్కారోళ్లను పొట్టు పొట్టు సాపిచ్చిండు సారు. ఇచ్చిన హామీలు, చెప్పిన ముచ్చట్లు ఏమాయనో ఎడిగోయనో అన్నట్టు సూటిపెట్టిండు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని, ఏం లేదు. కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు, రైతు బందగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బా సొత్తా? ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది? ఇక మా అపటీలి సల్లటి పూట మీటింగ్ పెట్టిర్రు కాబట్టి పబ్లిక్ గట్టిగానే వచ్చిర్రు. అందరికి షేయ్ పార్టీ వాళ్ళ మీద పూసగుచ్చిండు సారు. ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? సార్ ముచ్చట్లు చూస్తుంటే ఇక పోను పోను ఏడికైతే ఆడికి అన్నట్టే లడాయి చేసేటట్టున్నాడు అని అనుకుంటుర్రట పబ్లిక్. మరిగా చూడాలి ఎట్లెట్లయితదో.